హలో టు ఆల్, నా పేరు విజు. మీరు చూస్తున్నారు మీ అందరి ఫేవరెట్ ఛానల్ విజు రాక్ మూవీ రివ్యూస్. రివ్యూ ఆఫ్ ద మూవీ లాల్ సలాం, యాక్టెడ్ బై సూపర్ స్టార్ రజనీకాంత్ గారు అండ్ విష్ణు విశాల్ గారు, డైరెక్టర్ బై ఐశ్వర్య ధనుష్ గారు. అంటే ఇవి రజనీకాంత్ డాటర్ అన్నమాట. అండ్ మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 43 minutes. అండ్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి, మర్చిపోకండి. అండ్ నా ఫర్దర్ మూవీ రివ్యూని మిస్ అని చూడవచ్చు. అండ్ సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఇంకా లాల్ సలాం మూవీ కోసం నా ఒపీనియన్ చెప్పాలంటే మూవీ అయితే ఓకేగానే ఉంది. మూవీ అయితే బేసిక్గా మూవీ స్పోర్ట్స్ మీద బేస్ అయి ఉంటుంది. ఇది ఒక తమిళ్ మూవీని తెలుగులో డబ్ చేసి చేయడం జరిగింది. డబ్బింగ్ విషయంలో అయితే రజనీకాంత్ వాయిస్ అయితే కొంచెం డిఫరెంట్గానే అనిపించింది. రెగ్యులర్గా మనం మను వాయిస్తో వింటూ ఉంటాం. సో ఈసారి ఏమేమి చేశారు, సాయి కుమార్ వాయిస్తో అంతగా సెట్ కాలేదు అనిపించింది. సో ఇది కూడా ఒక పెద్ద -1 చెప్పొచ్చు ఈ మూవీకి. అంటే కొంచెం డైరెక్టర్ కొంచెం కొత్తగా ట్రై అనుకుంటా. కొత్తగానే ట్రై చేసినట్టు అనిపించింది స్టోరీ మీద. సో రజనీకాంత్ రోల్ ఎక్కువగా అంటే అంత ఎక్కువసేపు అయితే లేదు, ఉన్నట్టున్నా పర్లేదు, అంత ఇంప్రూవ్ అంటే ఇంపార్టెంట్ రోల్ అయితే ఉంటుంది ఈ మూవీలో. అయితే మెయిన్ రోల్ అయితే విష్ణు విశాల్ గారిదే. సో రజనీకాంత్ గారికి డౌటరే కదా మూవీ డైరెక్టర్, సో అందుకోసమే ఈ రోల్ ఇవ్వడం జరిగి ఉంటుంది. బట్ ఈ రోల్ అయితే రజనీకాంత్కి అంతగా సెట్ కాలేదు అని చెప్పవచ్చు. సో తమిళ నేటివిటీ దగ్గరలోనే ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే తమిళ ఆడియన్స్కి అయితే ఈ మూవీ నచ్చదేమో, మరి అదే నాకు తెలియదు. బట్ తెలుగు ఆడియన్స్కి అయితే అంతగా లైక్ అయినట్టు లేదు. మూవీలో అయితే కొన్ని పాయింట్స్ అయితే ఉంటాయి, అవి చాలా బాగుంటాయి. అండ్ మూవీ క్లైమాక్స్ ఏదైతే ఉంటుందో కొన్ని సీన్స్ అయితే చాలా బాగుంటాయి. ఎక్కడ కూడా మనకి హైప్ ఫీల్ రాదు. అండ్ కొన్ని సీన్స్ దగ్గర అయితే మూవీ అంతగా ఫ్లాట్గా వెళ్తూ ఉంటుంది, రెగ్యులర్ ప్యాటర్న్లోనే వెళ్ళిపోతుంటుంది. అండ్ లాస్ట్లో అయితే 2 పాయింట్స్ చెప్పాను కదా, ఒకటి ఫ్రెండ్షిప్కి రిలేటెడ్ సీన్ ఒకటి ఉంటుంది, అండ్ ఊరికి రిలేటెడ్ సీన్ ఉంటుంది. ఆ 2 సీన్స్ కూడా చాలా బాగా హైలైట్ అయ్యాయన్నమాట మూవీలో. అండ్ మూవీ చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది, నెక్స్ట్ మూవీలో ఏం అవుతుందో ఇది ఈజీగానే చెప్పవచ్చు అన్నమాట. ఎందుకంటే ఎందుకో నాకు ఇది చాలా అవుట్డేటెడ్ మూవీలాగా అనిపించింది నా ఒపీనియన్. మూవీలో కొన్ని దగ్గర అస్సలు ఏం అర్థం కాదు, కొంచెం కన్ఫ్యూజన్గా అనిపిస్తుంటుంది. అండ్ ఫ్లాష్ బ్యాక్ ప్రజెంట్స్కి అంటే వెళ్తూ ఉంటుంది వాళ్ళు, అక్కడ కొంచెం నాకు ఎందుకో అర్థం అవ్వలేదు అనిపించింది. అంటే మనకు కొంచెం అక్కడ కన్ఫ్యూజ్ అనిపించింది. మెజారిటీ మూవీ పార్ట్ అంతా కూడా బోర్ కొట్టే విధానంగానే ఉంటుంది, ఎక్కడ కూడా ఎంగేజింగ్ ఉంటుంది మనకి. మూవీ అలా రెగ్యులర్ ప్లాటర్న్లో వెళ్ళిపోతుంటారు అనమాట. స్టార్టింగ్ చెప్పాను కదా, మూవీలో మనకి 2 సీన్స్ అయితే ఉంటాయి, పాయింట్స్ అయితే అవి అయితే చాలా బాగుంటాయి చెప్పండి. బేసిక్గా ఈ మూవీ అయితే చెప్పాను కదా, స్పోర్ట్స్ క్రికెట్, దాని క్రికెట్ కోసం ఉంటుంది అనమాట. అది అలాగా క్రికెట్ కోసం చెప్పారు ఈ మూవీలో అయితే, బాగా చూపించారు క్రికెట్. సో మరీ అంత నెక్స్ట్ లెవెల్ అని కాదు, ఓకే పర్లేదు అనిపించింది. సో ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్కి వస్తే ఆర్టిస్ట్ అందరూ కూడా బాగానే చేస్తారు. విష్ణు విశాల్ గారు బాగానే చేశారు, కానీ ఆ క్యారెక్టర్కి అంత ఇంపాక్ట్ అనిపించలేదు. సో క్రికెట్ రిలేటెడ్ సీన్స్ అయితే ఉంటాయి, అవి కూడా బాగానే ఉంటాయి, మరీ ఎక్స్ట్రాడినరీగా ఉండవు అని చెప్పవచ్చు. రజనీకాంత్ బాగానే చేశారు, కానీ ఒక ఎమోషనల్ సీన్ అయితే చాలా బాగా చేశారు. మిగతా సపోర్టింగ్ ఆర్టిస్ట్ చాలా మంది ఉంటారు, వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా అంటే పెద్దగా చేసినట్టు అంతగా ఏమనిపించలేదు మనకి. అయితే క్లియర్గా చెప్పవచ్చు. ఒక రిలీజన్ కోసం చెప్తుంటారు రజనీకాంత్ గారు, అది కూడా అంటే ఒక ఆడియన్స్ మెసేజ్ చెప్పించడానికి ట్రై చేశారు డైరెక్టర్ గారు. అది కూడా బాగానే అనిపించింది, పర్లేదు. సో డైరెక్షన్ విషయానికి వస్తే డైరెక్టర్ గారు మీకు ఆల్రెడీ తెలుసు, రజనీకాంత్ అమ్మాయి గారే. సో తీసుకున్న పాయింట్ డైరెక్టర్ గారు బాగానే ఉంటుంది, బట్ నడిపించే విధానం, స్క్రీన్ ప్రజెంటేషన్ అయితే ఎక్కడ ఎంగేజింగ్ ఉండదు, అదైతే పాయింట్. అండ్ సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయానికి వస్తే సాంగ్స్ అయితే నాకంతగా నచ్చలేదు, నాకేం అంటే పెద్దగా ఎక్కలేదు కూడా. సో తమిళ్ ఫ్లేవర్లో ఉంటాయి, సో తమిళ్ నేటివిటీ తగ్గట్టు, సో వాళ్ళకి నచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది తమిళ ఆడియన్స్కి. ఇక్కడ తెలుగు ఆడియన్స్ అంతగా ఏం ఎక్కదు అనుకుంటా. వాళ్ళు కూడా ఏం చేయాలంటే తెలుగు ఇంకా తమిళ్ ఇద్దరే ఆడియన్స్ నచ్చేలాగా పెట్టి ఉంటే బాగుండేదేమో అనిపించింది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే కూడా ఓకేనే ఉంది, మరి అండ్ టూ మచ్ సూపర్ అని చెప్పలేము. మూవీ అంతగా ఇంప్రెస్ చేయలేకపోయింది అనేది క్లియర్గా చెప్పవచ్చు. మూవీ చెప్పుకోవడానికి కూడా పెద్దగా ఏం లేదు. థియేటర్లో కూడా కొంచెం మోస్ట్లీ ఖాళీగానే ఉంది, సో ఎక్కువగా ఆడియన్స్ నాకేం కనపడలేదు. సో ఎవరో వచ్చారు, వారు కూడా రజనీకాంత్ ఫ్యాన్స్గా వచ్చినట్టు, రజనీకాంత్గా చూడాలని వచ్చినట్టు అనిపించింది నాకైతే. అండ్ మూవీ రేటింగ్ విషయానికి వస్తే ఈ మూవీకి నేను ఇచ్చిన రేటింగ్ అయితే 2.6 out of 5. సో దిస్ ఇస్ ద రివ్యూ.
ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. అలాగే నా ఛానల్కి ఇప్పుడు వారికి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. నా ఫర్దర్ రివ్యూని మిస్ అవ్వకుండా చూడవచ్చు. అలాగే నా సెకండ్ ఛానల్ మర్చిపోకండి, విజు రాక్ స్టార్ వ్లాగ్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాన్ని కూడా కొంచెం ఇంప్రూవ్ చేయనట్టు మీ నాకు హెల్ప్ చేస్తూ ఉండండి. సో థ్యాంక్ యూ సో మచ్ గా. మీతో నెక్స్ట్ వీడియో మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బై బై, టేక్ ఇట్, జై హింద్.